ఓకే. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి జాయిన్ అవ్వమనేసి. సో, మనకి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తున్నాను. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేశామంటే, ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసాం చూసామంట. 1 మినిట్. రుచిత ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లాస్ట్ క్లాస్ రుచిత. రుచిత మీ వాయిస్ నాకు వినపడలేదు. రుచిత ఆర్ యూ దేర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో, ఎవరికి లాస్ట్ క్లాస్‌లో ఏం డౌట్స్ లేవు. ఓకే. ఇవాళ వచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ అన్ని మనం ఫినిష్ చేసుకుందాం. గ్రిడ్ సిస్టమ్ వర్క్ అన్ని ఫినిష్ అయిపోవాలి ఇవాళ. సో, టుమారో అయితే క్లాస్ లేదు. మళ్ళీ మండే ఉంటది మనకి. సో, ఇన్ కేస్ ఎవరు ప్రాక్టీస్ చేయకన్నా ఉంటే ఫినిష్ చేసేయండి ఇక్కడి వరకి. ఇక్కడి వరకు ఒక స్టేజ్ అన్నమాట మనకి. ఇప్పుడు మనకి అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా ఎలా డివైడ్ చేస్తామనేసి చూద్దాం. నేను ఇక్కడ రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ గ్రిడ్ సిస్టమ్ అన్‌ఈక్వల్ కాలమ్స్. అన్‌ఈక్వల్ కాలమ్స్. ఇంతవరకు ఈక్వల్ కాలమ్స్ చూశారు. ఇప్పుడు అన్‌ఈక్వల్ కాలమ్స్ చూద్దాం. సరేనండి, ఇది ఎట్లాగే పెట్టేస్తున్నాను. దీన్ని అన్‌ఈక్వల్ కాలమ్స్ గా నేను డివైడ్ చేస్తున్నాను. ఇది ఈక్వల్ కాలమ్స్. దీన్నే అన్‌ఈక్వల్ కాలమ్స్ గా ఇస్తే ఎలా ఉంటది? అన్‌ఈక్వల్ కాలమ్స్ కి ఇవ్వాలి అనేసి అనుకుంటే మనకి ఏం చేయాలంటే కాల్ ఎక్సెల్4 అండ్ కాల్ ఎక్సెల్8 అనేసి ఇస్తున్నాను నేను ఇక్కడ. కాల్ ఎక్సెల్4 అండ్ కాల్ ఎక్సెల్8 ఇది చేస్తున్నాను ఒకటి. సో, లాస్ట్ క్లాస్‌లో విని ఉండే వాళ్ళకి ఇక్కడ అర్థమవుతది. కాల్ ఎక్సెల్4 అండ్ కాల్ ఎక్సెల్8 ఇస్తున్నాను. మిగతా పార్ట్స్ నేను తీయేస్తున్నాను. రిమైనింగ్ అన్ని ఇచ్చేస్తాను. రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని లాస్ట్ క్లాస్‌లో ఏదైతే ఫాలో అయ్యుంటామో అదే ఫాలో అవ్వండి. కాల్ ఎక్సెల్4 అండ్ కాల్ ఎక్సెల్8 లేదనుకుంటే 7, 5 గాని ఇట్లాగా మనకు బేస్డ్ ఆన్ మనకు తెలిసేది. అన్‌ఈక్వల్ అంతే. అన్‌ఈక్వల్ అంటే అన్‌ఈక్వల్‌గా ఉంటది మనకి. ఆ అన్‌ఈక్వల్‌గా ఉండేది ఎలా అంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ లాగా నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తాను మీకి. ఇక్కడ చూడండి మనకి. ఇక్కడ చూస్తే మనకి అబౌట్ అస్‌లో ఇదొక పార్ట్ అండ్ ఇదొక పార్ట్. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే మనకి ఈడ 2 అన్‌ఈక్వల్ కాలమ్స్ ఇక్కడ చూడండి మనకు చూస్తేనే మనకు తెలిసిపోద్ది. ఇది కొద్దిగా ఎక్కువుంది, ఇది తక్కువుంది. ఇది 2 అన్‌ఈక్వల్ కాలమ్స్. మళ్ళీ ఈ అన్‌ఈక్వల్ కాలమ్‌లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొక రో ఉంది. సో, ఎప్పుడైనా సరే ఇంకో కాలమ్‌లో ఇంకో రో అయినా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీంట్లోనే మనం ఏం చేస్తున్నాం అంటే దీని కిందికల్లా మనకు ఇంకో రో ఇచ్చుకోవచ్చు మనకి కావాలంటే. డివ్ క్లాస్ ఈక్వల్ టు జస్ట్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను. రో గుర్తుపెట్టుకోండి. ఈ కాల్ ఎక్సెల్8 లోపలే నేను ఇంకోటి రాస్తున్నాను. కాల్ ఎక్సెల్ లోపల ఇంకోటి ఇది కంటెంట్ ఏందిది? ఎక్కడికో వెళ్ళిపోయింది మనకి. రో ఇక్కడ డివ్ ఒకటి ఎక్స్ట్రా క్లోజ్ అయింది మనకి. సో, ఎప్పుడైనా సరే స్ట్రెయిట్‌గా ఉండేట్టు చూసుకోండి అన్ని డివ్స్. కరెక్ట్‌గా ఉండాలి మనకి. ఏదైనా సరే రాంగ్ అయినా సరే మనకి మిస్టేక్ అయిపోద్ది మనకి. ఇక్కడ అంటే ఏ పార్ట్‌లో నేను చూపిస్తాను ఒకసారి. ఈ పార్ట్‌లో ఇక్కడ కొద్దిగా స్పేసింగ్ ఉంది కదా! ఈ పార్ట్‌లో నేను ఏదైనా సరే ఇంకో రోని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఆ పార్ట్‌లో ఏం చేస్తానంటే ఇది ఆ కంటెంట్ అన్నమాట. ఆ కంటెంట్ కింద మనం ఏం చేస్తానంటే రో అని తీసుకున్నాను.
ఈ రోలో నేను ఏం చేస్తున్నా అంటే div క్లాస్ ఈక్వల్ టు ఒక 3 ఈక్వల్ పార్ట్స్ గా నేను డివైడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ కూడా మనకి కాల్ ఎక్సెల్ 4 ఇక్కడ నేను ఒక డమ్మీ కంటెంట్ ఏదైనా సరే కాల్ 1 ఇస్తున్నా, కాల్ 2 కాల్ 3 కాల్ 2 అండ్ కాల్ 3 ఇలా 3 కాలమ్స్ ఇచ్చాను నేను ఇక్కడ. ఒకసారి చూద్దాం, ప్రింట్ చేద్దాం. చూడండి దీని కిందే కాల్ 1 కాల్ 2 కాల్ 3 వస్తుంది. ఎప్పుడైతే మనకి మొబైల్ వ్యూకి వచ్చేసారు ఇక్కడ చూడండి, మొబైల్ వ్యూకి అండ్ లార్జ్ స్క్రీన్స్ మనకు వచ్చాము అనేసి అనుకోండి, ఇవి కూడా మనకు 1 by 1 వస్తాయి మనకి. ఇవి కూడా కానీ మనకి ఇక్కడ రాసింది ఏంటంటే మనము కాల్ ఎక్సెల్ 8 అంటే మనకి 1200 మినిమం 1200 పిక్సెల్ తర్వాత మాత్రమే ఇది అప్లై అవుతుంది మనకి. మిగతాదంతా ఇలా అప్లై అయిపోద్ది మనకి, ఇష్టం వచ్చినట్టు మనకి డిస్ప్లే అయిపోద్ది. దీని తర్వాత వచ్చే డివైస్ వచ్చేసి మనకి కాల్ ఎస్ఎం 6 ఇస్తున్నా, అంటే 2గా నేను డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి 2గా డివైడ్ చేస్తే ఏమైతే చూద్దాం మనం. కాల్ ఎస్ఎం 6 అండ్ కాల్ ఎస్ఎం 6 అనేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు 2గా నేను డివైడ్ చేస్తే ఈ పార్ట్ లో చూడండి కాల్ ఎస్ఎం 6 ఇచ్చాను. అంటే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా అవుతుంది మనకి, ఇలా అయిపోయింది మనకి. సో ఇలా అయిపోయినప్పుడు మనకి ఇక్కడ కిందకల్లా ఉండే పార్ట్ లో వచ్చేసి మనకి క్లమ్జీ అయిపోద్ది మనకి. అందుకోసం మనకి ఏం చేద్దామంటే ఇది ఎక్కడైతే మనకు అప్లై అవుతుందో అంటే మనకి ఇక్కడ అన్ఈక్వల్ పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ మనం డివైడ్ చేసేది. ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మొబైల్ వ్యూలో మనకు 1 by 1 చేస్తాం మనకి. అంటే కాల్ 12 అని పెట్టేసాం అనుకుంటే 12 అని పెట్టినప్పుడు మనకి అంటే కాల్ ఎస్ఎం 12 అని పెట్టుకున్నప్పుడు మనకి ఏమైందంటే 1 by 1 వచ్చేస్తాం మనకి, 1 by 1 వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఈ స్క్రీన్స్ లో మనకి ఏమవుతుందంటే లార్జ్ స్క్రీన్ చాలా పెద్దది కాబట్టి అన్ఈక్వల్ గా చాలా బాగా కనిపిస్తుంది. అదే గనక స్క్రీన్ తగ్గే కొద్ది మనకి స్పేసింగ్ చాలా తగ్గిపోద్ది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు 1 by 1 చేసేస్తారు, అంటే ఈక్వల్ కాలమ్స్ గా మీరు చేస్తారు అనమాట. ఈక్వల్ కాలమ్స్ గా మీరు చేస్తే మీకు ఈజీగా అవుతుంది అనమాట. అందుకోసం మనకి ఎస్ఎం లో మనకి అలాగే ఈక్వల్ చేస్తాం. మరి కాల్ 12 అనేది ఏంటంటే మనకి మొబైల్ వ్యూ, కాల్ 12 అనేది మొబైల్ వ్యూ, ఎస్ఎం అనేది ఇలాగా ఇవ్వండి. దీంట్లో కూడా అంతే రాయాలి. దీంట్లో కూడా మనం ఏం చేస్తాం, ఇవన్నీ రాయేస్తాం మనం. కాల్ ఎస్ఎం దీనికి కూడా అన్ని రాసేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మీరు డెస్క్టాప్ వీకే రాయకూడదు, మొబైల్ వీకి రాయాలి, అన్నిటికీ రాయాలి. ఇప్పుడు చూద్దాం మనకి ఇన్ కేస్ ఇవి 2 రావాలనుకోండి, మనకి 2గా కావాలనుకుంటున్నాం మనం. అప్పుడు చూడండి ఎస్ఎం స్క్రీన్ లో 2గా అంటే 6 రాస్తున్నాను. ఒకసారి చూద్దాం ఎస్ఎం స్క్రీన్ లో మనకి ఈ పార్ట్ మాత్రమే మీకు 2గా వచ్చాయా లేదా చూద్దాం. రిఫ్రెష్. ఇప్పుడు చూడండి కాల్ 1 అండ్ కాల్ 2 చూడండి ఎస్ఎం స్క్రీన్ లో నేను ఏం చేస్తున్నా అంటే 6 రాస్తున్నా. 6 అంటే ఏంది మనకి రోకి 2గా వస్తాయి మనకి. అదే కనుక మనం చూడండి లార్జ్ స్క్రీన్స్ కి వచ్చేసరికి మనకి 3 వస్తాయి మనకి. తర్వాత వచ్చే స్క్రీన్ కి వచ్చేసి ఇలా వస్తాయి. ఇన్ కేస్ దీని తర్వాత వచ్చే స్క్రీన్ కి ఇక్కడ దీని తర్వాత వచ్చే స్క్రీన్ నేను ఏం చేస్తున్నా అంటే కాల్ ఎస్ఎం తర్వాత మనకి కాల్ ఎండి రాస్తున్నాను, కాల్ ఎండి 3 రాస్తున్నాను. 3 అంటే సారీ 4 కదా మనకి. సో మనకి ఎందుకు లేండి ఊరికి కాల్ ఎండి మనకు అవసరం లేదు. లేకపోతే ఇక్కడ నేను ఎక్సెల్ లో నేను 3 రాస్తాను, అంటే 3 ఈక్వల్ కాలమ్స్ అనేసి. మళ్ళీ ఎండిలో మనం 4 రాస్తాం. మనకి కావాలంటే కాల్ ఎండి -4 కాల్ ఎండి -4 అని రాస్తున్నా. ఇవి ఎక్కడైనా రాసుకోవచ్చు, ఏ క్లాస్ అయినా ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. మనకు దీని పక్కనే ఉండాలని గ్యారంటీ లేదు మనకి, ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు చూద్దాం మనకు ఒకసారి చూడండి 3 ఇక్కడ 3 రాస్తాం మనకి. కొద్దిగా క్లమ్జీగా ఉన్నా సరే అండర్స్టాండ్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయంగా మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగని చెప్తాను. ఇప్పుడు చూడండి కాల్ 1 కాల్ 2 కాల్ 3 కాల్ 4 ఇలా ఇచ్చాను. 1 minute అండి, సారీ 1 minute, సారీ ఓకే. ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఎండి అంటే ఎక్సెల్ తర్వాత వచ్చేది మళ్ళీ ఎండి అనమాట. ఎండిలో మనకి ఏమి ఉండాలి, 3 కాలమ్స్ గా డివైడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి 4 గా వచ్చింది. ఎండి తర్వాత మనకి ఏమి ఇస్తాం అంటే కొద్దిగా స్క్రీన్ తగ్గిస్తాం మనకి.
ఎండి స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 3 వచ్చాయి మనకి. కాల్ 1, కాల్ 2, కాల్ 3. మళ్ళీ అదే కనుక ఎస్ఎంకి వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తాం 2 గా చేసాం. ఇక్కడ చూస్తే మనకి చూడండి కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4 2 గా వచ్చాయి. అదే కనుక మనకి మొబైల్ వీక్ వచ్చేసరికి మనకి 1 by 1 వస్తాయి. చూడండి కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4. ఇప్పుడు వీటితో పాటు ఇవి కూడా 1 by 1 మనకు ప్రింట్ అవుతాయి. ఓకేనా? క్లియరా? క్లియర్ అవ్వలేదా? సో ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నెట్ ఉంటేనే వర్క్ అవుతాది. ఇవన్నీ నెట్ ఉంటేనే వర్క్ అవుతుంది. నెట్ లేకపోతే వర్క్ అవ్వదు. ఎందుకోసం అంటే మీ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా సరే హెచ్టిటిపిఎస్ గానీ హెచ్టిటిపి గానీ ఏదైనా సరే యూజ్ చేస్తున్నారు అంటే అవన్నీ డెఫినెట్ గా మనకి ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతాయి. ఇవన్నీ ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతాయి. అంటే ఇదేంటంటే సిడిఎన్స్ అన్నమాట. సిడిఎన్స్ ని బేస్ చేసుకొని మనకు వర్క్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనకి నెట్ లేకుండా వర్క్ చేసుకోవాలంటే ఈ కోడ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే కోడ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ లింక్ లో ఉంటుంది మన కోడ్. ఇది ఎక్స్టర్నల్ ఫైల్ కాబట్టి ఎక్స్టర్నల్ ఫైల్ లో ఉండే డిఫాల్ట్ గా ప్రీ డిఫైన్డ్ గా ఉండే క్లాసెస్ గానీ ప్రీ డిఫైన్డ్ గా ఉండే స్టైల్స్ గానీ ఏదైనా సరే మనకు అప్లై అవుతున్నాయి. ఇవన్నీ మనకి ఆఫ్లైన్ లో మనం చేసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ ని ఆఫ్లైన్ లో అంటే నెట్ లేకుండా మనం చేసుకోవాలి అంటే దీనిలో ఉండే కోడ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా అనేసి చూద్దాం. ఆఫ్లైన్ నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దీన్నే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏమేం కావాలంటే సిఎస్ఎస్ ఫోల్డర్ కావాలి, జేఎస్ ఫోల్డర్ కావాలి మనకి. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది మన దాంట్లో. మన ప్రాజెక్ట్ లో చూస్తే జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది అండ్ సిఎస్ఎస్ ప్రాజెక్ట్ ఉంది మనకి. సిఎస్ఎస్ ఫైల్స్ గారు ఉన్నాయి మనకి. అందుకోసం మనం అవే తీసుకుంటున్నాం. ప్రజెంట్ క్లాస్ అండ్ హెచ్టిఎంఎల్ బూస్టప్ 4 అండ్ క్లాస్ 3. దీన్ని ఆఫ్లైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ గ్రిడ్ సిస్టమ్ 3 ఈక్వల్ కాలమ్స్ ఉంది కదా మనకి. ఈ ఈక్వల్ కాలమ్స్ ని ఆఫ్లైన్ లో చేస్తే ఎలా ఉంటది అంటే ఆన్లైన్ లేకుండా అంటే ఇంటర్నెట్ లేకుండా మనకి ఈ కోడ్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ లో ఉండే డబుల్ కోట్స్ తప్ప డబుల్ కోట్స్ లో ఉండే వాల్యూని కాపీ చేసుకోండి. డబుల్ కోట్స్ చేసుకోవద్దండి. డబుల్ కోట్స్ మిడిల్ లో ఉండే కంటెంట్ ని కాపీ చేసుకోండి. ఈ వాల్యూని తీసుకొని వెళ్ళి యుఆర్ఎల్ లో ఎంటర్ చేయండి. యుఆర్ఎల్ లో ఎంటర్ చేయండి. చూడండి ఇదంతా కోడ్ అనమాట మంది. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట ఇదంతా. రైట్ క్లిక్ ఇవ్వండి. సేవ్ యాజ్ కి వెళ్ళండి. రైట్ క్లిక్ సేవ్ యాజ్. మీకు ఇప్పుడు ఎక్కడైతే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. సో నేను మీ ఫైల్లో నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా క్లాస్ 3 లో సిఎస్ఎస్ లో. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడండి సేవ్ యాజ్ టైప్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే .css అనమాట. సిఎస్ఎస్ లోకి వెళ్తున్నా. డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ సేవ్ చేసేయండి. మీరు ఫైల్ నేమ్ ఏది మార్చొద్దు. డైరెక్ట్ గా సేవ్ చేయండి. bootstrap.min.css ఫైల్ అంటే ఈ ఫైల్ ఎక్కడ ఉంది మనకి సిఎస్ఎస్ లో మనం సేవ్ చేసాం. చూడండి ఇప్పుడు హెచ్టిటిపి నేను తీస్తున్నా css/bootstrap.min.css ఫైల్. ఫాంటాసం కావాలంటే సేమ్ అలాగే మనం కాపీ చేసుకొని ఆ ఫాంటాసం ఫైల్ కూడా మనం ఇవ్వచ్చు. సమ్ టైమ్స్ ఒకసారి వర్క్ అవ్వదు. ఇది ఫాంటాస్ ఉంది చూడండి సేవ్ చేస్తున్నాను. ఇది కూడా సిఎస్ఎస్ ఫైల్ మనకి. రైట్ క్లిక్ సేవ్ యాజ్. ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ లకి నేను వెళ్ళేసి సేమ్ డైరెక్ట్ గా మనం ఏ ఫైల్ నేమ్ మార్చొద్దు. ఇక్కడ డైరెక్ట్ గా సేవ్ అనేసి కొట్టండి. all.min.css ఫైల్ మనకి సేవ్ అంటే చూడండి సిఎస్ఎస్ కి వెళ్తే bootstrap.min.css ఫైల్ ఉంది. style.css ఉంది. all.min.css ఫైల్ ఉంది. ఇక్కడ చూస్తే టైప్ తెలుస్తుంది. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇప్పుడు ఇవి ఇక్కడ ఇచ్చేయాలి కదా మనం. ఇక్కడ చూడండి ఇదంతా పాత్ ఇదే కదా మనకి. css/all.min.css ఫైల్ css/style.css. ఇక్కడ చూస్తే మనకి css/bootstrap.min.css ఫైల్. ఇది ఆఫ్లైన్ ఫైల్ అన్నమాట. సేమ్ లైక్ మనకి jQuery కూడా jQuery అండ్ pop.js అంత మొత్తం కాపీ చేసుకోండి. యుఆర్ఎల్కి వెళ్ళండి. ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. సేవ్ యాజ్ చేయండి. ఇదేంటంటే జావా స్క్రిప్ట్. ఇక్కడ చూడండి జావా స్క్రిప్ట్ ఫైల్ సేవ్ యాజ్ టైప్ జావా స్క్రిప్ట్ ఫైల్ అంటే క్లాస్ 3 లో JS లో సేవ్ చేయండి మీరు jQuery ఫైల్. 1 మినిట్ ఇది స్ట్రక్ అయింది.
jQuery డాట్ min డాట్ js ఫైల్ చూడండి. సేమ్ లైక్ ఇక్కడ ఏం చేస్తామంటే మనకి js అని పెడతాం. js స్లాష్ చూడండి js స్లాష్ jQuery డాట్ min డాట్ js ఫైల్. అదే కనుక మళ్ళీ సేమ్ ఫైల్ కాపీ చేసుకొని మిడిల్ లో ఉండేది కోడ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ రైట్ క్లిక్ సేవ్ యాజ్ పాపర్ డాట్ min డాట్ js ఫైల్. సేమ్ ఇక్కడ ఏమి ఇస్తామంటే మనం js ఫైల్ లో ఇస్తున్నాం. js స్లాష్ పాపర్ డాట్ min డాట్ js. సేమ్ లైక్ ఈ ఫైల్ కూడా మనకి ఎంటర్ సేవ్ యాజ్ సేవ్. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని మనకి జేఎస్ లోనే సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ ఆఫ్లైన్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏదే గానీ మనకి నెట్ లేకుండా కూడా వర్క్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే టెస్ట్ చేయండి మీ దాంట్లో, నెట్ తీసేసి ఈ ఫైల్ రన్ చేసి చూడండి మీ దాంట్లో, అయినా సరే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనకి ఇవన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. లాస్ట్ ఫైల్ మీకు ఇస్తాను. ఆఫ్లైన్ అనేసి ఇస్తాను. కాలమ్స్ ఆఫ్లైన్ అనేసి ఇస్తున్నా. ఓపెన్ చేస్తున్నా. చూడండి మనకి ఏదైతే ఐకాన్స్ రావట్లేదు చూడండి. ఐకాన్స్ సమ్ టైమ్స్ ఏందైతే మనకు వర్క్ అవుతుంది అనమాట ఐకాన్స్ అనేది. అందుకోసం మనకి ఐకాన్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇచ్చేయండి. యాజ్ ఇట్ ఈస్ గా ఐకాన్ ఉంది కదా, అది అలాగే ఇచ్చండి. ఐకాన్స్ ని డౌన్లోడ్ చేసుకుంటే సమ్ టైమ్స్ అది వర్క్ అవ్వదు మనకి. ఆల్రెడీ min డాట్ css ఫైల్ నేను ఏం చేస్తున్నా అంటే ఐకాన్స్ నేను ఇచ్చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఆఫ్లైన్ లో మనకి స్టైల్స్ అన్ని. ఇప్పుడు మీకు నెట్ లేకపోయినా ఇది వర్క్ అవుతుంది, కానీ అప్పుడు ఐకాన్స్ వర్క్ అవ్వవు మీకు నెట్ లేకుంటే. ఓకేనా? ఇది డౌన్లోడ్ చేసుకొని మనకు దానికి సంబంధించిన కోడ్ ని మనం డౌన్లోడ్ చేసుకొని ఎలా చేస్తాము అనేసి ఇది సిడిఎన్స్ లేకుండా ఇంకొక మెథడ్ లో చేసేది అండ్ అన్ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేసేది. ఇవాళ చెప్పిన టాపిక్ వచ్చేసి మనకి. సో ఇప్పటి వరకు మనకి ఏం ఫినిష్ అయిందంటే ఒక్కసారి డిస్కస్ చేద్దాం మనం. క్లాస్ 1 లో నేనేం చెప్పానంటే సేమ్ ఇంట్రడక్షన్, అసలు ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేసి మొత్తం చెప్పాను. టైపోగ్రఫీలో మనకి ప్రీ డిఫైన్డ్ అంటే మనకు ఉండే ట్యాగ్స్ వచ్చేసి బూస్టాప్ లో ఎలా మనకు ప్రింట్ అవుతాయని నేను చెప్పాను అనమాట. నెక్స్ట్ క్లాస్ లో గ్రిడ్ సిస్టమ్ స్టార్ట్ చేశాను. సో గ్రిడ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో గ్రిడ్ సిస్టమ్ కంపేర్ టు సిఎస్ఎస్ లో ఏ టాపిక్ అంటే కాలమ్స్ టాపిక్ అనమాట. కాలమ్స్ ని ఈక్వల్ కాలమ్స్ డివైడ్ చేసేలాగా, అన్ఈక్వల్ కాలమ్స్ లో డివైడ్ చేసేలాగా. అలాగే మీడియా క్వైరీస్, ఏ స్క్రీన్ లో కాలం ఎలా కనపడాలి అనేసి. సేమ్ లైక్ ఇక్కడ మనకి కాల్ ఎక్సెల్ అనేసి, కాల్ ఎస్ఎం అనేసి, కాల్ ఎండి అనేసి, కాల్ ఇవన్నీ వచ్చేసి మనకి యూజ్ చేసే క్లాస్ లో ఏంటంటే మనకి అవన్నీ. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూటిలిటీస్ లో కొన్ని చెప్పాను నేను. స్పేసింగ్ సెలెక్టర్, ప్యాడింగ్, మార్జిన్, టిఎక్స్ ఇవన్నీ నేను చెప్పాను. సో ఇవాళ ఇంకా కొన్ని చెప్పబోతున్నాను. ఓకేనా? ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ ఇవాళ చెప్పాం. అంటే అన్ని ఈక్వల్ కాలమ్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాం. అన్ఈక్వల్ కాలమ్స్ వచ్చేసి మనకి ఇవాళ చెప్పాం, ఆఫ్లైన్ లో చెప్పాం. ఇప్పుడు బూస్టప్ 3కి వెళ్ళండి మీరు. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. బూస్టప్ లర్న్ BS4 అనేసి చూడండి. కిందికి వస్తే లెఫ్ట్ సైడ్ లో కిందికి వస్తే మీకు యూటిలిటీస్ అనేసి ఉంటుంది. యూటిలిటీస్, స్క్రోల్ స్ప్రే అండ్ యూటిలిటీస్. ఈ యూటిలిటీస్ లో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బార్డర్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే మీకు బార్డర్ రావాలి అనేసి అనుకుంటే సేమ్ నేను ఇక్కడ ఒక ఫైల్ తీసుకుంటాను. నేను ఒకసారి, చాలా ఇంపార్టెంట్ మనకి బార్డర్స్. మీరు ఇంతవరకు మీరు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఎలా అంటే ఏదైనా సరే బార్డర్ ఇవ్వాలనుకుంటే దానికంటే సెలెక్టర్ తీసుకొని బార్డర్ ఇచ్చిస్తూ ఉన్నారు అనమాట మీరు. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను యూటిలిటీస్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూటిలిటీస్. యూటిలిటీస్ లో మనకు అన్ని ఉంటాయి. మనకు సంబంధించినవి మొత్తం అన్ని, అంటే ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, ఏదైనా సరే వాటి సంబంధించినది అన్ని నేను కాపీ పేస్ట్ చేస్తానండి. చూద్దాం మనకి. బాడీ సెక్షన్ లో మనం ఇదంతా తీసేసాను నేను. చేద్దాం.
ఇవన్నీ సిఎస్ఎస్ఏ. ఈ యూటిలిటీస్ అన్ని మనకి సిఎస్ఎస్ఏ. చూడండి, ట్రై యువర్ సెల్ఫ్ అనేసి నేను ఈ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేశాడంటే వాడు బార్డర్ అనేసి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాడు. బార్డర్ అనేసి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాడు. ఆ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చంటే నార్మల్ గా డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాడు. అండ్ విడ్త్ 70 పిక్సెల్ అండ్ హైట్ 70 పిక్సెల్ అండ్ మార్జిన్ 6 పిక్సెల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడే కానీ మనకు బార్డర్ అనేసి ఇవ్వలేదు. బార్డర్ అనేసి మనకి ఇవ్వలేదు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్టైల్ తీసుకుంటున్నా. ఈ స్టైల్ లేకుండా నేను ఇంటర్నల్ స్టైల్లో ఇస్తున్నా నేను ఈ బార్డర్ కి. కొద్దిగా అనలైజ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బార్డర్ అనేసి క్లాస్ తీసుకున్నాడు. ఆ బార్డర్ లో మనం ఏ బార్డర్ ఇవ్వట్లేదు మనం, కానీ ఇక్కడ వచ్చేసి మనకి స్పాన్ లో బార్డర్ అప్లై చేసాం. ఇక్కడ చూస్తే మనకి స్పాన్ లో బార్డర్, ఈ బార్డర్ ఏంటంటే మనకి స్పాన్ అనేది నార్మల్ చిన్న ఎలిమెంట్ కాబట్టి ఆ ఎలిమెంట్ లో ఏ కంటెంట్ లేదు కాబట్టి మనకి బార్డర్ అనేది మనకు అప్లై అవ్వదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే దానికంటూ ఒక విడ్త్, హైట్ అండ్ మార్జిన్ అనేసి ఇచ్చాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఆ వాల్యూస్. ఇప్పుడు బార్డర్ అనేసి ఇస్తున్నాం. బార్డర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని కామెంట్లు పెడతాను ఒకసారి, సారీ కన్ఫ్యూజ్ అవుతుంటే సారీ. ఇప్పుడు ఎన్ని కామెంట్లు పెట్టాను నేను. ఫస్ట్ దానికి నేను చూస్తున్నా బార్డర్ అనే క్లాస్ ఇచ్చాను. ఆ బార్డర్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మొత్తం చుట్టూ బార్డర్ వస్తుంది. చుట్టూ బార్డర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా సరే బార్డర్ కలర్ కావాలి, బార్డర్ ప్రైమరీ. బార్డర్ కలర్ కావాలంటే బార్డర్ ప్రైమరీ, బార్డర్ ప్రైమరీ. అదే కనుక బార్డర్ డేంజర్ అంటే మనకి ఏదైతే కలర్స్ ఉన్నాయో అవే ఇవ్వాలి మీరు. బార్డర్ డేంజర్, బార్డర్ ఇన్ఫో, బార్డర్ వార్నింగ్, అవే చూడండి బార్డర్ ఇన్ఫో. ఇలాగ బార్డర్ అంటే బార్డర్ కలర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక సైడ్ ఏదైనా బార్డర్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు, టాప్ లో ఉండే బార్డర్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలంటే బార్డర్ టాప్ -0. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అన్నమాట. ఇవన్నీ మీరు ఏం లేకుండా మీరు స్టైల్ అన్ని రాయకుండా ఇట్లా క్లాస్ నేమ్ రాస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి బార్డర్ టాప్ 0 అంటే వచ్చేస్తుంది. అదే గనక బార్డర్ బాటమ్ 0 ఇస్తున్నా, బార్డర్ బాటమ్ 0, బార్డర్ బాటమ్ 0 చూస్తే బార్డర్ బాటమ్ 0 చూడండి, టాప్ 0 అండ్ బాటమ్ 0. టాప్ 0 అయింది, బాటమ్ 0 అయింది. చూడండి లెఫ్ట్ రైట్ ఉంది. మనకి ఇలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటే ఇలాగే రాసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు ఆల్రెడీ బార్డర్ ఉంది, ఆ బార్డర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలనుకుంటే బార్డర్ -0. బార్డర్ ఉంది అనుకుంటే బార్డర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలనుకుంటే బార్డర్ 0. ఆల్రెడీ డిఫాల్ట్ గా మీకు ఇన్పుట్ ఎలిమెంట్స్ కి మీకు బార్డర్ అప్లై అవుతుంటది. ఆ బార్డర్ రిమూవ్ చేయాలంటే దానికి డైరెక్ట్ గా క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని దానికి బార్డర్ 0 ఇచ్చామనుకుంటే ఆ బార్డర్ 0 అయిపోతుంది. అవే ఇక్కడ ఉండే క్లాసెస్ ఇవన్నీ చూసామనుకుంటే బార్డర్ టాప్ 0, బార్డర్ రైట్ 0, బార్డర్ బాటమ్ 0, బార్డర్ లెఫ్ట్ 0. ఇవన్నీ క్లాసెస్ అన్ని ఒకటే బార్డర్ లో మనం అప్లై చేయొచ్చు. లైక్ ఇలాగా కలర్ కూడా ఇలాగ రాయొచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలాగనే బార్డర్స్ అని మనకి బార్డర్ 0 ఉందంటే అసలు బార్డర్ ఏమీ అప్లై అవ్వలేదు. బార్డర్ టాప్ 0, రైట్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బార్డర్ కలర్స్ అన్నమాట. బార్డర్ కలర్స్ ఆల్రెడీ చెప్పాను. ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, ఇవన్నీ. ఓకే, వైట్ కూడా ఉంది మనకి, బార్డర్ వైట్. ఇవన్నీ మీరు చూడండి, W3 స్కూల్స్ లోకి వచ్చి చూడాలి మీరు. చూసి ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ బార్డర్ రేడియస్ అన్నమాట. మనకు నార్మల్ గా బార్డర్ రేడియస్ అనేసి మనం ఆల్రెడీ చూసాం. సిఎస్ఎస్ లో మనం బార్డర్ రేడియస్ 10 పిక్సెల్, 20 పిక్సెల్, 30 పిక్సెల్, 40 పిక్సెల్, 50 పిక్సెల్ ఎంతైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ వాడు స్పెసిఫికేషన్ లో మనకి కొద్దిగా ఇచ్చింటాడు వాడు, కొద్దిగానే ఇచ్చింటాడు వాడు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక క్లాస్ నేమ్ తీసుకున్నామా, ఆ క్లాస్ నేమ్ లో ఉండే వాటికి మనకి ఇద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బార్డర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సారీ, బార్డర్స్ గురించి కదా, బార్డర్ రేడియస్ మనకి రౌండెడ్ కార్నర్స్ ఆఫ్ ఎల్ మీద రౌండెడ్. సో బార్డర్స్ రేడియస్, బార్డర్ రేడియస్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే శివ అనేసి ఇస్తున్నా. ఈ శివాలో ఉండే
స్పాన్ ఎలిమెంట్ అనేసి మళ్ళీ రాయకుండా శివాలో ఉండే స్పాన్ ఎలిమెంట్ ఇస్తాను. డాట్ శివాలో ఉండే స్పాన్ కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. అంటే మనకు అట్లీస్ట్ దాని అవుట్పుట్ అని మనకు కనిపించాలి కాబట్టి కొద్దిగా స్టైల్స్ అప్లై చేస్తున్నాను వాటికి. ఇక్కడ కూడా చూడండి మనకి బార్డర్ రేడియస్ అనేసి నేను ఎక్కడ అప్లై చేయలేదు. బార్డర్ కలర్ ఇస్తున్నా, మార్జిన్ ఇస్తున్నా, హైట్ ఇస్తున్నా, విడ్త్ ఇస్తున్నాను, ఇన్లైన్ బ్లాక్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు చూడండి రౌండెడ్ అన్నమాట. రౌండెడ్ అనేసి ఒక క్లాస్ నేమ్ ఇక్కడ వాడేది. రౌండెడ్ ఎస్ఎం అంటే రౌండెడ్ వచ్చేసి తక్కువ అనేసి, రౌండెడ్ అండ్ రౌండెడ్ ఎల్జీ ఈ మూడింటి గురించి ఫస్ట్ చూద్దాం. రౌండెడ్ ఎస్ఎం కి ఎంత అప్లై అవుతుంది? రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేయండి. ఏ ఎలిమెంట్ కి అయితే మీరు స్టైల్స్ చూద్దాం అనుకుంటున్నారో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. ఆ ఎలిమెంట్ కి వెళ్తే ఇక్కడ చూడండి మనకి బార్డర్ రేడియస్ 0.2 REM. 0.2 REM. 1 REM ఈక్వల్ టు 16 పిక్సెల్ ఎంత ఉంటుంది? 0.2 అంటే మనకి మోస్ట్ కొద్దిగా ఏదైనా సరే ఇక్కడ REM లో ఇచ్చారు. అదే కనుక మనం రౌండెడ్ అన్నమాట, దీన్ని క్లిక్ చేస్తే దీని స్టైల్స్ వస్తాయి. ఇక్కడ రౌండెడ్ వస్తే మనకి చూడండి 0.25 REM అంటే 0.2 అనేది దేనికి? ఎస్ఎం కి. 0.25 అనేది నార్మల్ది అంటే ఇది ఎండి అనమాట. దాని మీనింగ్ రౌండెడ్ ఐఫన్ ఎండి ఇవ్వకుండా వారు రౌండెడ్ ఇస్తారనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే 0.25 REM మనకి బార్డర్ రేడియస్ అప్లై ఉంటుంది. అదే కానీ ఎల్జీకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి 0.3 REM అంటే కంపేర్ టు స్టార్టింగ్ తర్వాత ఇన్ని చూస్తే మనకి ఫస్ట్ దానికి 0.2 REM, ఇది 0.25 REM, ఇది 0.3 REM కంపేర్ టు ఇది. రౌండెడ్ కొద్ది కార్నర్ ఎక్కువగా కావాలనుకుంటే రౌండెడ్ ఎల్జీ అనమాట. దీనికంటే ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్స్టర్నల్ సిఎస్ లో మీరు రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి చూడండి టాప్ లోనే మన కార్నర్స్ అయ్యాయి, మనకి టాప్ లోనే అయ్యాయి, ఇక్కడ రైట్ లోనే అయ్యాయి, ఇక్కడ బాటమ్ లోనే అయ్యాయి, ఇక్కడ లెఫ్ట్ లోనే అయ్యాయి. ఇది సర్కిల్ గా వచ్చింది, అసలు రౌండెడ్ గా రాలేదు. ఇది చూద్దాం. రౌండెడ్ టాప్ అన్నమాట. రౌండెడ్ టాప్ అంటే ఓన్లీ టాప్ సైడ్ ఉండే వాల్యూస్ మనకి కార్నర్ గా అవుతాయి. రౌండెడ్ రైట్ అన్నమాట, రైట్ సైడ్ లో ఉండేటివి మనకి రైట్ సైడ్ కార్నర్స్ అవుతాయి. అదే కనుక రౌండెడ్ బాటమ్ అంటాం, బాటమ్ లో ఉండేవి అవుతాయి. రౌండెడ్ లెఫ్ట్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ లో ఉండేవి అవుతాయి. రౌండెడ్ సర్కిల్. రౌండెడ్ సర్కిల్ అంటే ఏంటంటే రౌండ్ గా వస్తుంది, కానీ దాని కండిషన్ ఏంది? హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి హైట్ విడ్త్ చూడండి ఈక్వల్ గా ఇచ్చాం. సో మనకి రౌండెడ్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే, రౌండెడ్ సర్కిల్ ఇచ్చాము అనుకుంటే సర్కిల్ గా వచ్చేస్తుంది. రౌండెడ్ 0 ఉంది అంటే ఆల్రెడీ బార్డర్ రేడియస్ అప్లై అవుతోంది అంటే, రౌండెడ్ 0 ఇచ్చాము అనుకుంటే ఆ బార్డర్ రేడియస్ అప్లై అవ్వదు. చూడండి ఇది చూస్తే మనకి సర్కిల్ గా రౌండెడ్ సర్కిల్ వచ్చేసి మనకి ఎలా వచ్చింది చూద్దాం. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ రేడియస్ 50%. బార్డర్ రేడియస్ 50% గురించి మాట్లాడండి. హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండేసి దాని బార్డర్ రేడియస్ 50% ఇస్తే మనకి సర్కిల్ గా వస్తుంది. కొద్దిగా కష్టము, కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఫ్లోట్ టు క్లియర్ ఫిక్స్. ఫ్లోట్ టు క్లియర్ ఫిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి వినండి. ఫ్లోట్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్లోట్ క్లియర్ ఫిక్స్. సో ఎప్పుడైనా సరే నేను ఆల్రెడీ ఫ్లోట్ కాన్సెప్ట్ నేను చెప్పాను, ఎవరైనా సరే చెప్పగలరా? ఫ్లోట్ అనే కాన్సెప్ట్ లో నేను ఫ్లోట్ అప్లై చేసినప్పుడు వాటి ఎలిమెంట్స్ కి దాని పేరెంట్ కి ఒక ప్రాపర్టీ అప్లై చేశాను. ఏంటది? ఓకే, ఓవర్ఫ్లో హిడెన్. ఇంకొక కాన్సెప్ట్ లో ఆ ఎలిమెంట్ తర్వాత వచ్చే దాంట్లో ఇంకొక ప్రాపర్టీ అప్లై చేశాను. ఎవరైనా చెప్తారా? ఓవర్ఫ్లో హిడెన్ ఒకటి, ఇంకొక కాన్సెప్ట్ చెప్పాను, క్లియర్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఐడియా ఉందా? క్లియర్ బోత్ అనేసి. ఎప్పుడైనా సరే మనకి ఒక పేరెంట్ లోపల ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అని అప్లై అవుతున్నారంటే దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ అనే ప్రాపర్టీ అప్లై చేయమని చెప్పాను. అలాగే దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ కి మనం క్లియర్ బోత్ రాయమని చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్ ఫిక్స్ అని రాసుకుంటే, ఎప్పుడైతే మనకి ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అనేది ఎక్కడైనా వాడుతున్నాము అంటే
దాని పేరెంట్ కి క్లియర్ ఫిక్స్ వాడుకుంటే మనకి ఏ ఎఫెక్ట్ జరగదు. ఓకేనా? ఓవర్‌ఫ్లో హిడెన్ బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లియర్ ఫిక్స్ అనేసి రాసుకుంటాం. ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ క్లియర్ ఫిక్స్ లో ఏం రాసిందంటే క్లియర్ బోత్ రాసింటారు. క్లియర్ ఫిక్స్ లోకి వెళ్తే చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఆఫ్టర్ కి రాసింటాడు వాడు. క్లియర్ బోత్ ఆఫ్టర్ అనే ఎలిమెంట్ కి వాడు రాశాడు అనమాట. క్లియర్ బోత్. ఓకేనా? ప్రాపర్టీ క్లియర్ బోత్ అనమాట. అందుకోసం మనకి ఇక్కడ ఓవర్‌ఫ్లో హిడెన్ రాయనవసరం లేదు. ఓవర్‌ఫ్లో హిడెన్ రాయకుండా మీరు ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి వెళ్ళిపోద్ది. ఫ్లోట్ రైట్ అంటే రైట్‌కి వెళ్ళిపోద్ది ఇక్కడ. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఇచ్చారు కాబట్టి దాని పేరెంట్ కి క్లియర్ ఫిక్స్ అనేసి అప్లై చేయాలి. ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా అనిపిస్తది. లేకపోతే టఫ్ గా అనిపిస్తది. ఎవరైతే ప్రాక్టీస్ తక్కువగా చేస్తున్నారో, తక్కువగా చేస్తుంటే వాళ్ళకి మాత్రమే టఫ్ గా అనిపిస్తది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు టఫ్ గా అనిపిస్తుందంటే ప్రాక్టీస్ తక్కువ ఉంది. అదే ఒకటే. ఓకేనా? నెక్స్ట్ రెస్పాన్సివ్ ఫ్లోట్స్. రెస్పాన్సివ్ ఫ్లోట్స్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ మనకు స్క్రీన్ ని బేస్ చేసుకొని మనకు అప్లై అవ్వడం. ఓకేనా? ఇక్కడ రెస్పాన్సివ్ ఫ్లోట్స్. రెస్పాన్సివ్ అంటే సేమ్ ఎక్సెల్, ఎస్ఎం, ఎండి, ఎల్జీ ఇలాంటి ఇస్తారు మనకి. అవి రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ అంటే మనకి అవే అన్నమాట. మనకి రెస్పాన్సివ్ ఫ్లోట్స్. ఇక్కడ చూస్తే మనకి ఫ్లోట్ ఎస్ఎం రైట్ అన్నమాట. అంటే ఎస్ఎం అనే స్క్రీన్ కి ఇది రైట్ కి వెళ్ళాలి అనేసి. ఫ్లోట్ ఎండి రైట్ అన్నమాట. ఎండి అనే స్క్రీన్ కి ఇది రైట్ కి వెళ్ళాలి అనేసి. ఫ్లోట్ ఎల్జీ రైట్ అన్నమాట. ఎల్జీ అనే స్క్రీన్ కి ఇది రైట్ వెళ్ళాలి అనేసి. ఫ్లోట్ ఎక్సెల్ రైట్ అన్నమాట. ఎక్సెల్ అనే స్క్రీన్ కి ఇది రైట్ వెళ్ళాలి అనేసి. ఫ్లోట్ నన్ అన్నమాట. దీనికి నన్ అసలు ఫ్లోటే వద్దు అనేసి దాని మీనింగ్. ఒకసారి చూద్దాం మనకి రిఫ్రెష్. చూడండి, స్క్రీన్ తగ్గే కొద్దీ, స్క్రీన్ పెంచే కొద్దీ మనకి ఫ్లోట్ అనేది అప్లై అవుతుంది. చూడండి మనకి ఒక్కొక్క స్క్రీన్ లో మనకి చూడండి, ఒక్కొక్క స్క్రీన్ ఇప్పుడు తగ్గిద్దాం. మనం స్క్రీన్ తగ్గిద్దాం. మనకి ఇప్పుడు చూడండి అన్ని లెఫ్ట్ లోనే ఉన్నాయి. కొద్దిగా స్క్రీన్ పెంచే కొద్దీ మనకి చూస్తే ఒకటి చూడండి రైట్ కి వచ్చేసి మనకి. అంటే ఇక్కడ రాసింది ఏంటి మనకి ఫస్ట్ ది ఫ్లోట్ ఎస్ఎం అనమాట. ఎస్ఎం స్క్రీన్ కి మళ్ళీ ఎండి రైట్ అనమాట. ఎండి స్క్రీన్ విడ్త్ ఎప్పుడైతే వస్తుందో చూడండి, చూడండి ఎండి స్క్రీన్ విడ్త్ ఎప్పుడైతే వస్తుందో అది రైట్ కి వచ్చింది. అదే కనుక ఎల్జీ వచ్చింది అనుకుంటే చూడండి ఎల్జీ వచ్చేసింది మనకి. అదే కనుక ఎక్స్ఎల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ ఎప్పుడైతే వస్తుందో మనకి అంటే 1200 విడ్త్ వచ్చిందంటే అది ఇంకా ఇది ఫ్లోట్ నన్ అనమాట. లాస్ట్ వాల్యూ ఫ్లోట్ నన్. ఓకేనా? ఫ్లోట్ నన్ అంటే ఫ్లోట్ నన్. నెక్స్ట్ సెంటర్ అలైన్. సెంటర్ అలైన్ అంటే మనకు ఆల్రెడీ మార్జిన్ లో చెప్పాను. మార్జిన్ అండ్ వాల్యూ మనకి మార్జిన్ వాల్యూ ఆటో. మార్జిన్ ఆటో ఉంది అనేసి అనుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ లేకి వస్తుంది. కానీ అది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై చేయాలి. ఇన్ కేస్ ఇన్లైన్ ఎలిమెంట్ కి అప్లై చేస్తే ఎలా ఉంటది అది కానీ చూద్దాం మనం. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. కొద్దిగా కష్టపడాలి ఇవన్నీ క్లాసెస్. మార్జిన్ ఆటో కాన్సెప్ట్. మార్జిన్ ఆటో కాన్సెప్ట్. మార్జిన్ ఆటో అనేది అలైన్మెంట్ అనే కాన్సెప్ట్ లో చెప్పాను. సిఎస్ఎస్ లో అలైన్ అనే కాన్సెప్ట్ లో చెప్పాను. కావాలంటే ఒకసారి వెరిఫై చేయండి మీరు. ఎంఎక్స్ ఆటో ఉందంటే ఎంఎక్స్ అంటే ఎవరైనా చెప్తారా? ఎంఎక్స్ అంటే మీనింగ్ ఏంటని, ఎంఎక్స్ అంటే మీనింగ్ ఏంటని చెప్తారా? చెప్తారా? ఎంఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? చరణ్, కరుణ. ఎంఎక్స్ అంటే మ్యాక్సిమం విడ్త్ అంటే క్లాసులు చూడలేదా నేను చెప్పిండేది? మార్జిన్
ఎంఎక్స్ అంటే మార్జినా, ఎం అంటే మార్జిన్, ఎంఎక్స్ అంటే కరుణ. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ తగ్గింది అంటే బూస్ట్ ఆఫ్ 4 లో చాలా కష్టపడతారు. ముందే చెప్తున్నా. నేను రాసే ప్రతి క్లాసు బై హార్ట్ లాగా అయిపోవాలి మనకి. అలా ఉంటేనే మీరు ప్రాజెక్ట్ ని ఫాస్ట్ గా చేయగలరు. సిఎస్ఎస్ మీద డిపెండ్ అవ్వనవసరం లేదు. హారిజంటల్ మార్జిన్ అంటే ఏంటి? నాకు తెలియదు. హారిజంటల్ అంటే ఏంటది? ఎంఎక్స్ అంటే హారిజంటల్ ఓకే. అంటే అది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది మార్జిన్ అనేది? అవును మా ఎక్స్ డైరెక్షన్ మా ఎక్స్ డైరెక్షన్ లో ఎక్కడ అప్లై అవుతుంది? ఎక్స్ డైరెక్షన్ ఓకే. ఎక్స్ డైరెక్షన్ లో ఎక్కడ అప్లై అవుతుంది? ఎంఎక్స్ అంటే ఏంటి అంటే సెంటర్ అంటారు కదమ్మా. ఎంఎక్స్ అంటే ఏంటి? సరే ఎంవై అంటే ఏంటి? ఎంఎక్స్ అంటే ఏంటి? ఎంవై అంటే ఏంటి? సో ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. ఇవన్నీ తెలిస్తేనే నేను రాసిన దానికి వాల్యూ ఉంటుంది. అయితే ఎలా చెప్పండి? ఇది మెయిన్ ప్రాజెక్ట్ లో మనకి ఏదైనా సరే ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు అంటే ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ ఎండ్ లో ఇంపార్టెంట్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే బూస్ట్రాప్ నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1 లో బూస్ట్రాప్ ఉంటుంది మనకి ఫ్రంట్ ఎండ్ లో. యాంగులర్, రియాక్ట్ వీటన్నిటిలో వెళ్ళాలన్నా సరే బూస్ట్రాప్ అనేది రావాలి. సర్లేమ్మా మీ ఇష్టం. ప్రాక్టీస్ చేసిన చేయకపోయినా నా పనికైతే నేను చెప్తానులేండి ఇంకా. ప్రాక్టీస్ చేయండి, చేయండి, చేయండి అంటే ఆల్రెడీ 1 డే టైం గాని దొరికింది మనకి. ఇక్కడ క్లాస్‌లో చూడండి ఇక్కడ. పీఎక్స్, పీవై అని చెప్పాను. ఎక్స్ అంటే ఏం చెప్పాను? ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ అని చెప్పాను. పి అనే ప్లేస్‌లో ఎం పెడితే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్. వై అంటే ప్యాడింగ్ టాప్ అండ్ ప్యాడింగ్ బాటమ్ అన్నమాట. అదే గనుక మనకి ఎంవై అని పెడితే మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్. చూడండి, ఎం అంటే మార్జిన్ అని చెప్పాను. ఎక్స్ అంటే రైట్, లెఫ్ట్ అని చెప్పాను. హారిజంటల్, వర్టికల్ అనేది ఇక్కడ పనికిరాదు. ఇక్కడ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అవే మనకు పనికొచ్చేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అంటే హారిజంటల్, ఎక్స్ యాక్సిస్ అంటే నాకు హారిజంటల్ అంటే నాకు తెలియదు. ఎక్కడ అప్లై అవుతుందంటే ఏం చెప్తారు చెప్పండి? ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే చాలా లాస్ అవుతారు. మీరే ముందే చెప్తున్నాను. అట్‌లీస్ట్ 2 అవర్స్ కేటాయించేయాలి దీనికి. 1 అవర్, 2 అవర్స్ కేటాయించేయాలి దీనికి. కేటాయించి డైలీ ప్రాక్టీస్ చేయంగానే వస్తది. సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నప్పుడే మనకేమి ఏబీసీడీలు ఒకటేసారి టక్కుమనేది రావు. ఏ, ఏ అనేసి ఎన్ని సార్లు రుద్ది ఉంటే మీకు ఏ అనేసి ఇప్పుడు బై హార్ట్ అయిద్ది మీకు. ఏ నుంచి జెడ్ వరకు మీకు చెప్పగలరు. సేమ్ లైక్ ఇక్కడ గూడా డైలీ కొన్ని క్లాసెస్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. అంటే ఈ క్లాస్ అంటే ఏంటి? ఈ క్లాస్ అంటే ఏంటి? ఈ క్లాస్ అంటే ఏంటి? చిన్నప్పుడు చదివిన చదువు మనకు ఏ అనేది 10 రోజులు రాసినా మీకు రాదు. ఇక్కడ మనకంత అవసరం లేదనుకుంటాను. ఒక క్లాస్ వచ్చేసి డైలీ ఒక 10 క్లాసులైనా మనము ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేసి మనకు నేర్చుకోవచ్చనమాట. డైలీ 10 క్లాసులు. సో, డైలీ 10 క్లాసులు అనుకున్నా సరే కోర్స్ అయిపోయేసరికి ఒక 3 ఆర్ 4 డేస్‌లో మీరు అన్నీ వచ్చేయొచ్చు మీకు. అన్నీ వచ్చేస్తాయి మీకు. ఓకేనా? ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. అప్పుడు ఏమైతదంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అంటే ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వస్తది ఇది. అందుకోసమే ఇది సెంటర్‌లో అలైన్ అనేసి. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా సెంటర్‌కి వస్తది మనకి. అంతగా డౌట్ ఉంది అనేసి అనుకుంటే సీఎస్ఎస్ కాన్సెప్ట్‌కెళ్ళండి. సీఎస్ఎస్ కాన్సెప్ట్‌కెళ్ళేసి నేను అలైన్‌మెంట్ అనే కాన్సెప్ట్ చెప్పాను. అలైన్‌మెంట్ కాన్సెప్ట్. చూడండి 21 క్లాస్ అలైన్‌మెంట్. ఈ అలైన్‌మెంట్‌లో మనకి హారిజంటల్‌గా మనకి అలైన్‌మెంట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో ఇస్తే ఎగ్జాక్ట్‌గా ఈ ఈ టెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్‌లోకి వచ్చింటది. కావాలంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీరు చూడండి వీడియోలో ఉంటది. ఈ అలైన్‌మెంట్ అనే కాన్సెప్ట్.
ఓకే, అదే కనుక ఇమేజ్ అనేది మనకి ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి ఇన్లైన్ ఎలిమెంట్ కి మనకి ఏదైనా సరే కావాలి అనేసి అనుకుంటే డిస్ప్లే బ్లాక్ అనేసి ఇవ్వాలి. డిస్ప్లే బ్లాక్ అంటే ఇన్లైన్ ఎలిమెంట్ కి మనకి మార్జిన్ ఆటో అనేది అప్లై అవ్వదు. అందుకోసం దాన్ని ఏం చేయాలంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గా చేసుకోవాలి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ చేసుకోవాలంటే డిస్ప్లే బ్లాక్ అన్నమాట. అదే గనక ఈ కాన్సెప్ట్ లో స్పాన్ అనే ఎలిమెంట్ స్పాన్ అనే ఎలిమెంట్ ని నేను సెంటర్ లెక్క తేవాలనుకుంటున్నా. స్పాన్ అనేది ఏంటి? ఇన్లైన్ ఎలిమెంట్. ఇక్కడ చూద్దాం మనకి స్పాన్ సెంటర్. ఫస్ట్ దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ కొద్దిగా అలైన్మెంట్ చేస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు బీజీ ప్రైమరీ టెక్స్ట్ వైట్ అండ్ ప్యాడింగ్ 2 అండ్ మార్జిన్ 2. ఒకసారి అవుట్పుట్ చూద్దాం దీన్ని. చూడండి, స్పాన్ సెంటర్ ఇది ఎగ్జాక్ట్ సెంటర్ రావాలి. అదే కనుక నేను దీనికి ఎగ్జాక్ట్ గా నేను ఎంఎక్స్ ఆటో అనేసి ఇస్తున్నా. ఎంఎక్స్ ఆటో ఇస్తే వస్తుందో లేదు చూద్దాం మనకి. చూడండి, ఎంఎక్స్ ఆటో ఇస్తే మనకి రావట్లేదు. సో దీన్ని బ్లాక్ లెవెల్కి మార్చాలి. డిస్ప్లే బ్లాక్ రాసే బదులు ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఉంది, d-block. d-block అంటే ఏంటంటే డిస్ప్లే బ్లాక్ అనేది దాని మీనింగ్. చూడండి, సారీ విడ్త్ ఇద్దాం మనకి. దీనికి విడ్త్ ఇస్తే దీనికి బదులు అదే అలాగే అర్థమవుతుంది మనకి. విడ్త్ వచ్చేసి 150 పిక్సెల్. మళ్ళీ ఎందుకంటే మనకి డి బ్లాక్ అంటే ఇప్పుడు చూద్దాం మనకి. చూడండి, డి బ్లాక్ ఇవ్వడం వల్లే వచ్చింది, లేకపోతే ఇది తీయేద్దాం. చూడండి, తీయేద్దాం, ఇది రాదు. చూడండి, ఇది అలాగే ఉంటుంది. అదే కనుక మనకి డి బ్లాక్ ఇవ్వడం వల్ల మనకి ఇది విడ్త్ ఎందుకు ఇచ్చానంటే మనకి డి బ్లాక్ అయింది అనుకుంటే దాని స్పేసింగ్ ఎంత వస్తుంది? 100% విడ్త్ అయిపోద్ది మనకి. 100% విడ్త్ అయిపోయినప్పుడు అది ఎక్కడ సెంటర్ లెక్క వస్తుంది మనకి? డిస్ప్లే బ్లాక్ అన్నప్పుడు అది 100% విడ్త్ అయిపోద్ది. అప్పుడు మనకి 100% విడ్త్ అవ్వ అది మొత్తం అంతా ఆక్యుపై అయినప్పుడు మనకి సెంటర్ లెక్క రాదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇవాళ లాస్ట్ టాపిక్ ఇది. విడ్త్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ యూటిలిటీస్ చాలా ఉన్నాయి, అవి మండే కొన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ చాలా ఈజీ కాన్సెప్ట్. W-25 అంటే విడ్త్ 25% అప్లై అవుతుంది. W-50 అంటే విడ్త్ 50% అప్లై అవుతుంది. ఓన్లీ ఈ క్లాసెసే అప్లై అవుతాయి. మీ ఓన్ గా కొత్తగా రాసేటి అప్లై అవ్వవు. వాడు ఏదైతే ఇచ్చాడో అవే అప్లై అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు కొత్తగా రాసుకుంటే రావు. ఇప్పుడు విడ్త్ 25 ఉంది, విడ్త్ 15 ఇచ్చారనుకోండి మీరు, అది రాదు. ఓకేనా? విడ్త్ 25 అంటే విడ్త్ 25 వస్తుంది. చూద్దాం అంటే విడ్త్ ఇక్కడ 15 ఇస్తుంది. చూడండి, విడ్త్ 15 ఇస్తే మనకు రాదు. చూడండి, ఇక్కడ ఏంటంటే 100% అప్లై అయిపోయింది మనకి. అందుకోసమే మనకి ఏదైతే క్లాసులు ఉంటాయో అవే ఇవ్వాలి మీరు. విడ్త్ 25 అంటే విడ్త్ 25% అనేది దాని మీనింగ్. విడ్త్ 50 అంటే విడ్త్ 50% దాని మీనింగ్. విడ్త్ 75 అంటే విడ్త్ 75%. విడ్త్ 100% అంటే W-100 అంటే విడ్త్ 100% అనేసి. MW అంటే మ్యాక్స్ విడ్త్. ఇక్కడ ఏంటంటే M అనేది మార్జిన్ కాదు, మ్యాక్స్ విడ్త్ అనేసి దాని మీనింగ్. MW అంటే మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 100% అనేసి. ఎక్కడైనా మీరు ఇమేజ్ కి విడ్త్ 100% అని రాయాల్సిన చోటు మీరు ఏం చేస్తారంటే క్లాస్ ఈక్వల్ టు MW100 అనేసి ఇచ్చారనుకుంటే అది మ్యాక్స్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ 100 అనేసి దాని మీనింగ్. ఓకేనా? సేమ్ లైక్ హైట్ కూడా అంతే అనమాట మనకి. సేమ్ లైక్ హైట్ కూడా H-25, H-50, H-75, H-100, MH-100 ఇలాగా మనకి మ్యాక్స్ విడ్త్ 100 అనేసి. ఓకేనా? ఇవి ఇంకా స్పేసింగ్ సెలెక్టర్స్ అన్ని ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ వరకు మీరు ఫినిష్ చేయండి. నెక్స్ట్ క్లాస్ వరకు నాకు ఇవన్నీ ఫినిష్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి షాడోస్ చెప్తాం. షాడోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ చూడండి. షాడోస్ ఉంది, వర్టికల్ అలైన్ ఉంది, అండ్ రెస్పాన్స్ ఎంబైడ్ ఉంది, అండ్ విజిబిలిటీ ఉంది, అండ్ పొజిషన్ స్క్రోలింగ్ ఉంది, అండ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు అంతగా కావాలంటే ఇవన్నీ చూడండి మీరు.
లేదా నెక్స్ట్ క్లాస్ లో కొన్ని చెప్తాను నేను. మీరు చూడాలనుకుంటే చూడండి. నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు ఫినిష్ అయిపోవాలి. ఇక్కడ వరకు. స్పేసింగ్ వరకే అయిపోవాలి. ముందే చెప్తున్నాను. స్పేసింగ్ వరకు నాకు ఫినిష్ అయిపోవాలి నెక్స్ట్ క్లాస్ వరకి. ఇప్పుడు ఇవాళ చెప్పిన క్లాసెస్ ఏంటంటే అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయడం, ఆ సీడీఎన్స్ లింక్స్ ని ఆఫ్‌లైన్ లో పెట్టుకోవడం అండ్ కొన్ని ఎక్స్‌ట్రా సీఎస్ఎస్ అంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అన్నమాట. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాస్ లో హైట్, విడ్త్ అవి ఉన్నాయి. అండ్ సెంట్రల్ అలైన్ మ్యాక్స్ విడ్త్ ఎంఎక్స్ ఆటో అనేసి ఉంది. ఫ్లోట్ రెస్పాన్సివ్ ఫ్లోట్స్ ఉన్నాయి. ఫ్లోట్ ఎస్ఎం, ఫ్లోట్ ఎండి, ఫ్లోట్ ఎల్జీ ఇవన్నీ రెస్పాన్సివ్ అంటారన్నమాట. ఎక్స్ఎల్, ఎండి, ఎస్ఎం అనేసి వాడారు అనుకుంటే రెస్పాన్సివ్ ఫ్లోట్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్ అండ్ క్లియర్ ఫిక్స్ అన్నమాట మనం నేర్చుకునేది ఇక్కడ. అండ్ ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ అవన్నీ. అండ్ బార్డర్ రేడియస్, బార్డర్ కలర్స్ అండ్ బార్డర్స్ అన్నమాట. ఓకేనా? టుమారో క్లాస్ లేదు. మండే వరకు మనకి ఇవన్నీ పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అయ్యేసి నాకు రావాలి. నేను ఏ క్లాస్ అడిగినా సరే నాకు చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. ముందే చెప్తున్నాను. రెగ్యులర్ గా ఉండేవాళ్ళు ఇంప్రెషన్ పోగొట్టుకోకండి. నాకు ఒకరి మీద ఒక ఇంప్రెషన్ వచ్చింది అనుకుంటే నేను ఎక్స్‌పెక్టేషన్ నాకు పెరిగిపోద్దన్నమాట. అందుకోసం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ బ్యాచ్ లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో ఎండింగ్ వరకి అండ్ నేను యావరేజ్ గా తీసుకుంటాను. ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఎక్స్‌ట్రా సర్టిఫికేట్ కూడా ఇస్తాను. అంటే యాక్టివిటీ సర్టిఫికేట్ అవ్వచ్చు అండ్ పెర్ఫార్మన్స్ సర్టిఫికేట్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక ఎక్స్‌ట్రా మీ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్‌తో పాటు ఒక ఎక్స్‌ట్రా సర్టిఫికేట్ అయితే ఇస్తాను నేను. ఓకేనా? ఇంకా మీ చాయిస్ అన్నమాట. మీరు ఎంత వరకు ప్రిపేర్ అవ్వాలనేసి మీ చాయిస్‌లో ఉంటది. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ప్రాక్టీస్ అయితే చేయండి.